హలో చెప్పండి రెడ్డి గారు. మల్లి గారు, మన హైదరాబాద్ లో మియాపూర్ సెటప్ పట్టుకున్నారండి. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే 10 నిమిషాలు అయింది సార్. సరే, నేను కనుక్కొని చెప్తాను. ఓకే సార్. మొత్తం హైదరాబాద్ లైన్లు ఆపే, ఓకే అన్న. అన్ని లైన్లు ఇక్కడికే తీసుకో. ప్రసాద్, మొత్తం హైదరాబాద్ లో ఉన్న లైన్లన్నీ ఆపే, అందరికి నా లైన్ నెంబర్ ఇచ్చే. ఓకే అన్న. మురళి, అన్నా నువ్వు హైదరాబాద్కి వెళ్ళు. అక్కడ రాజుగారు గెస్ట్ హౌస్ అడిగాను. ఎన్పిఎల్ మ్యాచ్ లో నేను ఒక్కడే చెయ్యి. హలో. హలో, మురళియా? చెప్పండి, ఎవరు? నేను కాశీని. బంగారాజు ఇచ్చాడు నంబర్. చెప్పండి, ఎంత అడుగుంటారు? ఓ 30,000 ఆడుకుంటా. ఓకే, నేను లైన్ నెంబర్ పంపిస్తాను, దాన్ని చేయండి. ఓకే, ముందు డబ్బులు ఏమైనా కట్టాలా? అక్కర్లేదులేండి, బంగారాజు గారు చెప్పారు కదా. సరే. అన్నా, నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు ఎవరికి చెప్పలేదు కదా? ఎవరికి చెప్పలేదన్నా. అకౌంట్లు అన్ని రాసావా? రాస్తున్నా అన్న. సరే, అయితే నేను చెప్పే వరకు కొత్త అకౌంట్లు తీసుకోక మరి. సరే అన్న. జాగ్రత్త. MB ఫేవరెట్. 8586 MB ఫేవరెట్. 8586 MB ఫేవరెట్. 8586 MB ఫేవరెట్. తొందరగా చెప్పాలండి. 8586 MB ఫేవరెట్. 8586 MB ఫేవరెట్. 5,000 ప్లే. 88లో 5,000. ఓకే. ఇప్పుడు మనం గెలిస్తే మనకి ఎంత వస్తుంది? 4,400. హలో, చెప్పరా. అయిపోయిందారా మ్యాచ్? అయిపోయింది. ఎక్కడ చేస్తున్నావు? హైదరాబాద్ లోనే. రే, గొప్పకుని ఎవరితో అనుకురాయి. మొన్న మా బ్యాచ్ మొత్తం హైదరాబాద్ లో పోలీసులు కట్టేశారు. రెడ్డి తెగ భయపడిపోతున్నాడు. సర్లే గానీ, మరి నువ్వు? నేను ఇక్కడ ఉండి ఆడుతున్నాను గానీ పొరపాటును కూడా ఎవరితో అనుకో. అలాగేరా బాబు, నేనెవరో చెప్తాను. ఏంటి, సొంతంగా ఏమైనా ఆడుతున్నావా? ఏదో చిన్నదోడు ఆడుతున్నానులే. మా పెద్దనానికి నేను నెంబర్ ఇస్తాను. మీ పెద్దనాడు 500 మళ్ళీ ఫోన్ బిల్ పక్క పెట్టా. హలో అశోక్. అరే ఏంటి, అంతా ఓకేనా? చాలా పెద్ద తప్పు చేసాను రా. ఏంట్రా, ఏమైంది? సొంత బుక్ లో 1,70,00,000 కొట్టేశారు. ఏం మాట్లాడుతున్నారా? అంత పోయేదాకా ఎలా తెచ్చుకున్నావు? బ్యాక్ ఇన్ 3 మొట్ట కూడా పోయిందిరా. కొత్త వాళ్ళు అన్నావు కదరా బాబు, అలా ఎలా ఆడేశారు? ఏమోరా, అంతా నా కర్మ. బ్యాక్ ఇన్ 3లో 1,70,00,000 వేసాడు. మన దగ్గర కాలు కొట్టేశారు. పోనీ ఎగదొప్పుదామంటే వాళ్ళేమో బంగారాజు గారి మనుషులు. బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా. నువ్వేం టెన్షన్ పడుకో. మీ రెడ్డి బుక్ ఎలా ఉంది ఎంతకే? ఆడిది బానే ఉంది, ప్లస్ లోనే ఉన్నాడు. వాడు ప్లస్ లోనే ఉన్నాడు కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది, పని వద్దని చూడు. హలో అమిత్ భాయ్. హలో మురళి, బోలో. చెన్నైలో 45, వైజాగ్ లో 50, భీమవరంలో 75. మధ్యాహ్నం కల్లా ఇచ్చేస్తారా? కొంచెం నువ్వు నాకు సాయంత్రం కల్లా రెడీ చేసే బాయ్. మురళి, అది సండే కదా, 1.7 అంటే కొంచెం కష్టమే. రేపు పెట్టుకోవచ్చు కదా. కొంచెం అర్జెంట్ బాయ్, పార్టీ చంపేస్తున్నాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి ఒక రోజు లేట్ అయినా పర్లేదు. ఇది మాత్రం కొంచెం చేసి పెట్టి బాయ్ ప్లీజ్. సరే, ట్రై చేస్తా. ట్రై కాదు బాయ్, కంపల్సరీ చేయాలి. పంపాలా, వచ్చి తీసుకుంటారా? వాళ్ళే వస్తారు బాయ్, నేను నీకు డీటెయిల్స్ పెడతాను. ఠీకే ఠీకే. ఓకే ఓకే. ఇప్పుడు డబ్బులు మనం తెచ్చుకోవాలా, ఆడే తీసుకొచ్చిస్తాడా? అదేదో ఆడిని అడుగుదాం. కట్ చేశారేంటి? కదా. రే, ఆగదా నీకు? నువ్వు నీ ఏదో డౌట్లు. హలో కాశీ గారు, మీది మొత్తం 1,70,00,000 లో ఉంది. హవాలా తీసుకుంటారా? హవాలానా? హవాలా తీసుకుంటాం. అయితే మీ దగ్గర ఉన్న 10 రూపాయల నోటు నాకు వాట్సాప్ చేసి అక్కడికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు పంపండి. అక్కడ హవాలాలో ఎవరున్నారు చూసి వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు పెడతాను. ఓకే.
అమిత్ బాయ్ ఆ డీటెయిల్స్ అన్ని మీకు పంపించాను. ఓకే ఓకే. ఆ, ఏ ప్లేస్కి రమ్మంటారు బాయ్? టెండర్ బజార్ లో రాజ్ జ్యువెలర్స్ ఉంది కదా, అక్కడికి రమ్మను. ఓకేనా? ఓకే బాయ్. అన్నా మురళి ఎక్కడున్నారా? ఇక్కడే రూమ్ దగ్గరలో ఉన్నా అన్న. ఏనా ఆ శాంత్ నగర్ అకౌంట్ మొత్తం 2 కోట్లు అన్నావు కదా, వాడు రేపటి దాకా ఆగలేకపోతున్నాడు, దెంగుతున్నాడు అటు నన్ను. అన్న నువ్వు పని చేయి, అన్న. ఆ హవాలో డబ్బులు ఉన్నాయి కదా, అన్న ఆ శాంత్ నగర్ వాడికి సెట్ చేసేయి. అర్థమైందా? సరే అన్న. ఏంటి కట్ చేశాడు? పోనీ బుక్కి గారికి ఫోన్ చేయి ఒకసారి. ఈ ఫోన్ ఎత్తట్లేదని చెప్పు. అమ్మ నా కొడుకు వీడు కట్ చేస్తున్నాడు. ఇదేం ట్విస్ట్ రా? అసలు ఆ బంగారాజు గారికి ఫోన్ చేయి. भैया फॉलो करो ఎక్కడికి? अमित भाई के पास चलो. गाड़ी उधर रखो. హలో ఏంట్రా ఫోన్ ఫోన్ చేసి తొప్పుతున్నావు? ఎరా ప్లాన్ అంతా ఓకేనా? ఇప్పుడు వరకు అంతా ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? తర్వాత చేతం పెట్టి.
జస్ట్ మిస్ లేకపోతే ఏంటి పరిస్థితి బా, ఆపరా ఇప్పుడేం జరగలేదు కదా ఎందుకో ముసలోళ్ళ దొప్పుతావు నీ నోరు పోవే నువ్వు. నేను ముందే చెప్పాను ముగ్గురు వద్దని. నా మాట ఇంటాక నేను చెప్పా నిన్నుండిపోమని ఫోన్ ఎత్తువే ఎందుకో ఏమో తెలియదు. ఏ ఉండదురా నన్ను తొందరగా ఇంటికి రమ్మని చెప్పలేక కారు కావాలంటారు అంతే. సర్లే స్లోగన్ బ్యాంక్కి వెళ్ళాలి. ఇక్కడ రైట్ తీసుకో. చచ్చోరా. ఇప్పుడు ఎలా రా ఎక్కడ ఉంటారా మీరు? మాతో పోలీస్ సార్. బ్యాగ్ పోయిందని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. కాశీ కాశీ వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? వెళ్ళరా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అయినా డబ్బులు ఎక్కడ అంటే క్రికెట్ బెట్టింగ్ ఆడితే వచ్చినట్టావా? పిచ్చినా మధు నేను ఇంటికి వెళ్ళవే. మధు ఏంటి అందరం వెళ్దాం. జరిగింది చాలదా? హే వెళ్తే అందరూ వెళ్దాం లేదా అందరూ ఉందాం. మధు చెప్పేది విను. మీ నాన్న ఫోన్ చేస్తూనే ఉంటాడు. మేము క్యాబ్లో వెళ్ళి ఆ డబ్బులు తీసుకొస్తాం. నువ్వు ఇంటికెళ్ళు. నువ్వు ఇంటికెళ్ళు. రే రే వద్దురా. అసలే వాడు మనల్ని ఏం చేయకుండా వదిలేసాడు రా. అదృష్టం రా. రే ఊరికే వచ్చిన డబ్బు ఊరికే పోతుంది రా. రేయ్, నా పరిస్థితి తెలుసు కదా. ఏదో సమతలు చెప్పకు. 1,20,00,000 ఎలా వదిలేస్తాం రా? హే మధు నువ్వు ఇంటికెళ్ళు. నేను ఫోన్ చేసా. నువ్వు ఇంటికెళ్ళు. జాగ్రత్త. రేయ్ నువ్వు వెళ్ళి నువ్వు బ్యాగ్ కొనుక్కుని మా బ్యాంక్ పార్కింగ్ వచ్చేసి నేను వెళ్ళి ఆడికి ఫోన్ చేస్తా. నువ్వు వెళ్ళవే. రే, రే, రే. Shit, నా ఫోన్ అంతా మర్చిపోయాను రా. ఇప్పుడు నీకు ఆ ఫోన్తో ఏం అవసరం? త్వరగా వెళ్ళి ఓ బ్యాగ్ కొనుక్కురా. పో. సార్ నువ్వు రా కలిసి వెళ్దాం. రేయ్ దొబ్బకురా చిన్న పిల్లలాగా. వెళ్ళు బ్యాగ్ కొనుక్కురా. పో.